ఉన్నతగా మొత్తం కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. మరి సమస్తము శూన్య కింద వ్యర్థం అని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. నీ తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇస్తారు, ధనం ఇస్తారు, ధాన్యం ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాకిళ్ళు ఇస్తారు, మరి పంట ఇస్తారు, పొలాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. వాటితో పాటు పెళ్లి చేసి భార్యని కూడా సంపాదించి పెడతారు. అంటే మంచి భార్య దొరకటం యెహోవా యొక్క దానం అన్నాడు. నిజమే. చాలామంది అమ్మాయిలు సంసారానికి వెళ్ళిన తర్వాత అమ్మగారింటి మీద మోజుపోక అత్తగారింట్లో దోసి పెడతా ఉంటారు. ఎగేసిన సంసారం అంటే ఎప్పుడంటే ఎక్కిరాదంట. ఏమంటారు లోకస్తులు? ఎగేసిన సంసారం ఎప్పుడు కూడా ఎక్కిరాదు. వాళ్ళందరికీ వాళ్ళు కష్టపడి పైకి రావాలి. కానీ మనం ఎంత పుషింగ్ ఇచ్చి, ఎంత సహాయం చేసి, ఎంత మనం ధనం ఇచ్చినా కానీ, ధాన్యం ఇచ్చినా కానీ, సహాయం చేసినా కానీ ఆ సంవత్సరాలు ఎక్కిరావు. నేను అదే సంతోషపడుతూ ఉంటాను. మాకు బాగా కలిగినప్పుడు మేము మా పెద్దమ్మ గారి గృహానికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కువ. ఇక్కడ నుంచే బియ్యం, పప్పు, ఉప్పు, సబ్బు, పేస్ట్తో వెళ్ళేది. నేను వీళ్ళు ఎప్పుడు పైకి వస్తారా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసేవాడిని. చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ చిన్న అబ్బాయి వాడు తాగుడు మానేసి చక్కగా కొట్టు పెట్టుకొని ఆటో తోలుకుంటూ మరి సంసారాన్ని దిద్దుకొని ఇల్లు శుభ్రంగా చేసుకొని జీవిస్తూ ఉంటే సంతోషపడ్డాం మనం రోజు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు పైకి రావాలి. మనం అన్నాలు డబ్బులు ఇచ్చి, అన్నాలు సబ్బులు ఇచ్చి, పేస్టులు ఇచ్చి, కొబ్బరి నూనె ఇచ్చి, కందిపప్పు ఇచ్చి బాగు చేద్దాం వాళ్ళని. వాళ్ళందరికీ వాళ్ళకి పుట్టి పైకి రావాలి. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆ అమ్మాయి చాలా నాగేంద్రం, మంచి అమ్మాయి. పడంతో వందనాలు మాయ అని చెప్పి అంటాం. వెళ్ళిన వాళ్ళకి బరబర టీ పెట్టడం, లేకపోతే డ్రింక్ తెచ్చిపోయటం, ఉరుకులు పెడతా ఉంటుంది. ఎందుకంటే మరి భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది. కాబట్టి మంచి భార్య అనే అమ్మాయి ఉంటే ఆమె ఇంటిని కట్టుకుంటుంది. కష్టపడి కన్నీరు గార్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి గృహాన్ని కట్టుకోవాలి. నా మొగుడు తాగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు, కొడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి నువ్వైతే బాధపడుతున్నావేమో. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారుజామున 3 లేచి కూర్చొని చేతులు పైకెత్తి మోకాళ్ళు వేసి యేసయ్య నా భర్తను మార్చాయి అని చెప్పి రోజు ప్రార్థన చేయి. వాడు సిగ్గు సరైనవాడు, ఆ తాగుబోతోడు, బుద్ధిమాలినోడు, బుద్ధిహీనుడు నా భార్య నా కోసం ఇంత కన్నీరు గార్చి తెల్లవారుజామున నిద్ర లేకుండా కూర్చొని ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు తాగాలని చెప్పి వాడే సిగ్గు తెచ్చుకొని మారుతాడు. తిని గురకబెట్టి నిద్రపోతే ఎట్ట మారుతాడు? మాటకు మాట, దెబ్బకు దెబ్బ కొట్టే పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఎట్ట మారుతాడు? వాడికి ఇంకా కోపం ఎక్కువైంది. ఇప్పుడు మీ అన్నయ్య వచ్చిందనుకో, మీ అన్నయ్య తీసుకొని నన్ను చంద్రపడి పెద్దరా చెల్లి నీకు చేరుకొని పెడతా అని చేసిపోతాను అనుకో. మీ ఆయన చేలో ఉన్నానుకో, నువ్వేం చేయాలి? సరే ఇప్పుడు ఫోన్లు వచ్చింది కాబట్టి ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే వచ్చి కబురు పంపించి నేను మా అన్నయ్యతో చంద్రపడి వెళ్తున్నా, బట్టలు కొంటాడంట అని చెప్పి భర్తకు కబురు పంపించి చెప్పాలి. అప్పుడు భర్త ఏం చేస్తాడో సమాధాన పడతాడు. మరి భర్తకు చెప్పకుండా నువ్వు పోయి చేరు తెచ్చుకుంటే వాడికి ఎంతమంట? నువ్వు నాకు చెప్పకుండా మీ అన్నయ్య మటుకి వచ్చి బండెక్కిపోయి చీర తెచ్చుకుంటావా అని కోపం వచ్చిందా రాదా? వచ్చింది కదా, వచ్చింది. కాబట్టి భర్తతో సమాధానం పడాలి. ఏ విషయంలోనే సరే సమాధానం లేకుండా కుటుంబాన్ని కట్టుకోవడం అనేది చాలా కష్టం. నువ్వు ఎంతలా ఉద్యోగస్తురాలైనా, ఎంతలా నువ్వు ఒక 10,000 20,000 జీతం సంపాదించినా కానీ మరి గర్వంగా అహంకారంగా ఉండకూడదు. వాడు పిచ్చోడైనా ఎచ్చోడైనా మరి వాడితో సమాధాన పడి సంసారం చేయాలి. నువ్వు సంసారం చేయాలి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అండి. మంచి బుద్ధి. పిల్లగాడు మంచోడే కానీ గుణమే గుడిసేది అంటారు. గుణమే గుడిసేటిది. కాబట్టి పిల్లవాడైతే అందంగా చూడటానికి చూడముచ్చటగా మంచి బట్టలు వేసుకొని స్టైల్గానే ఉండడం. కానీ వాడు బుద్ధి ఏంటంటే వంకర బుద్ధి. భార్యని తాగొచ్చి కొట్టడం, గోలగోల చేయటం, మరి పనుల ముందు సంసారాన్ని బజారుకిచ్చుకోవడం, మరి వాళ్ళని అల్లరి పాలు చేయటం, ఇలాంటి పనులు చేసిందనుకోండి ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? ఉండదు. అందుకే అంటున్నాడు భార్య దొరికిన వానికి మేలు దొరికింది.
మంచి భార్య దొరికిందనుకోండి, ప్రార్థనాపరురాలు, కష్టపడి పనిచేసామా, భర్తకు పెట్టకుండా, మరి అత్తమామకు పెట్టకుండా, పిల్లలకు పెట్టకుండా, వాళ్ళందరూ తిన్న తర్వాతనే తినే ఆమె భార్య దొరికిన వానికి మేలు దొరికను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. స్తోత్రం, హల్లెలూయా. అనుగ్రహం పొందినవాడు, అనుగ్రహం పొందినవాడు. అనుగ్రహం పొందడం అంటే అట్టివాడు అంటే యెహోవా వలన అంట అనుగ్రహం పొందినవాడు అంటే దేవుని ద్వారా, కృప ద్వారా దయచేయబడ్డవాడు. దేవుని దయ లేకపోతే మంచి భార్య రాదు, ఆస్తి రాదు, అంతస్తు రాదు, సమయం రాదు, మరి చదువు రాదు, ఉద్యోగం రాదు, మరి ఏది రాదు. దేవుని కృప ఉండాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మరి నీ ఇంట్లో ఏముండాలి? ఫస్ట్ నీ ఇంట్లో ఏముండాలి? మొట్టమొదటిది యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉండాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం తీయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం తీయండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించి మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయడానికి నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమను. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరియా మార్త ఊరే ఊరమ్మా? ఎవరు చెబుతారు? బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడల్లా యేసు ప్రభు వారు మరియా మార్త ఇంటికి వెళ్తారు. మరియా మార్తకి ఇంటికి వెళ్తారు. అప్పుడు మరి మార్త అనే ఒక స్త్రీ ఆయన్ని తన ఇంట చేర్చుకుంది. ఇంట చేర్చుకుంది కానీ హృదయంలో చేర్చుకోవాలా. ఇక్కడ ఇద్దరు అక్కల చెల్లెలు ఉన్నారు, మరియా మార్త అక్క చెల్లెలు ఉన్నారు. వీరిద్దరిలో హృదయంలో చేర్చుకున్నామెవరు? మరియ ప్రభు యొక్క పాదాల వద్ద ఉండి ఆయన చెప్పే మాటలు విని ఆలకిస్తుంది. మార్త అయితే మా ఇంటికి రండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు, కనుక పెడతా అయ్యగారు అని చెప్పి అంటుంది, కానీ హృదయంలో యేసుప్రభుని చేర్చుకోవట్లే. కానీ యేసుప్రభు అంటున్నాడు, నీ ఇంట్లో చేర్చుకోవటం కాదు, నీ హృదయం అనే దేవాలయంలోకి నన్ను చేర్చుకో. అప్పుడు నీకు ఆత్మ విమోచనం ఉంటుంది. అందుకనే ఇప్పుడు వీరిద్దరిలో మరియ పాటు గొప్పదా, మార్త పాటు గొప్పదా? మరియ పాటే గొప్పది. మరియ యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంది, మార్త ఇంట్లో చేర్చుకుంది. రెండవ మాట మరి సంఘం గురించి చెప్తున్నాను. 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం తీయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం తీయండి. 19వ వచనం 16-19. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఎంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారిని ఆసియా ఖండంలో పౌలు గారు సేవ చేసేటప్పుడు అకుల, ప్రిస్కిల్ల అనే వాళ్ళంట ఆయన ఇంట చేర్చుకున్నారంట. యేసునామములు ఇంట చేర్చుకొని మరి సంఘాలకి
ప్రభువునందున్న విశ్వాసులందరికీ వందనాలు చెప్తున్నారంట. వాళ్ళు వందనాలు చెప్తున్నారు. అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ఎవరైతే యేసు ప్రభుని చేర్చుకుంటారో, ఇక్కడ అకుల ప్రిస్కిల్లా సంఘాన్ని చేర్చుకున్నారు, దేవుని సేవకులను కూడా చేర్చుకున్నారు. అందుకే అంటాడు ఇక్కడ, సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అని వారును వారి ఎంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అంటే వచ్చే బుధవారం పిచ్చమ్మ తల్లి ఏదమ్మా బయటికి వెళ్ళిందా, వారి గృహంలో ప్రార్థన పెట్టుకుంటానని చెప్పి కోరింది. వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన. మేము పోయిన వారం బిఏ గారు, నేను, వెంకటరామ గారు ప్రతి బుధవారం గృహాల్లో ప్రార్థన పెడతా అండి. మరి క్యాండిల్ నైట్ నిర్వహించాలని ఆశ. రోజుకు 3 గృహాల్లో నిర్వహించాలి. మరి 3 ఇళ్లలో క్యాండిల్స్ తీసుకొని పోయి ముట్టించి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చెప్పుకొని క్రిస్మస్ శుభాకాంక్షలు ఆ గృహానికి చెప్పి ప్రార్థన చేసి రావాలి. 3 ఇళ్ళు రోజుకి. సంఘస్థులు అందరి ఇళ్ళకి కూడా మీరేం పెట్టనవసరం లేదు, ఏమీ ఇవ్వనవసరం లేదు, మంచిలో ఇవ్వండి. ఈ 3 గృహాల్లో కలిగిన వాళ్ళు పులిహారో తీయ చేస్తారు, మిగతా వాళ్ళు చేయనవసరంలా. 3 గృహాల్లో ఒక గృహం ఎన్నుకుంటాం మేము. ఆ గృహంలో అందరికీ అక్కడ పులిహారను టీ పెట్టిస్తాను. మిగతా 2 గృహాల్లో ఏం అవసరంలా, ప్రార్థన చేసి వస్తాం, మంచిలు దాకా అంతే. అది గ్రహించండి. అందరూ కూడా మరి క్యాండిల్ నైట్ సర్వీస్ని గృహాల్లోకి చేర్చుకొని దేవుణ్ణి చేర్చుకోవాలి. అది ప్లాన్ చేద్దాం. రేపు సెమీ క్రిస్మస్ వెళ్ళిన కాడి నుంచి గృహాల్లోకి క్యాండిల్ నైట్ సర్వీస్ వస్తుంది. వచ్చే బుధవారం నాటికి ప్రార్థన పిచ్చమ్మ గారి ఇంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ రావాలి సంఘస్థులు. రేపు వచ్చే బుధవారం మరి ఎన్నో తారీఖు, 10వ తారీఖు. సరే, మరి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా వారు అనే 2 భార్యాభర్తలు ఉన్నారు. ఈ అకుల ప్రిస్కిల్లా వాళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళు. మన పిచ్చమ్మ గారు, వెంకటేశ్వర గారి లాగాన, అబ్రహాం గారు, చారమ్మ గారి లాగాన మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు వచ్చినా దేవసేవకులు కానీ సంఘాన్ని కానీ ముందు వారి ఇంట్లో చేర్చుకొని మరి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. వెంకటరామ గారిలాగా, విజయ్ గారిలాగా, మన రాణి గారిలాగా, మాణిక్యం గారిలాగా, మరి పిచ్చమ్మ గారిలాగా, నారత్తం గారిలాగా. నారత్తం రాత్రి వస్తానని ప్రామిస్ చేసింది, ఈ పూట డుమ్మా కొట్టింది. స్తోత్రం, హల్లెలూయా. జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పాలక మహారాజుగా నా తోడునై నిలిచావు ప్రతి స్థలమున. నా భారం నీవు మోయగా సిలువాయే నా పయనము. మహారాజుగా నా తోడునై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సిలువాయే నా పయనము. దయచేతనే కలిగిన ప్రేమను జన్మలు నన్ను వీడని. దయచేతనే కలిగిన ప్రేమను నన్ను వీడని. నీ సన్నిధిలో పొందినానే
స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అకులా ప్రిస్కిల్లా పౌలు గారిని సంఘాన్ని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ ఉందంట. ఆతిథ్యం ఇచ్చి సంఘానికి, సంఘంలో ఉన్న వారందరికీ కూడా, ప్రభువునందు ఉన్న వారందరికీ కూడా, సహోదరులందరికీ కూడా వందనాలు చెబుతున్నారు. పవిత్రమైన వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. వందనాలు అమ్మ, వందనాలు అయ్యా అని చెప్పి వందనాలు తెలియజేస్తున్నారు. అంటే ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి, కువైట్ వెళ్ళొచ్చా, నేను మా ఇంటికి రావాలి, నీకోసం గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఆమె రాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేసిందంట. ఆయనకి అప్పుడే ఆయన వాక్యం చెప్పొచ్చి పడుకొని నిద్రపడుతుందంట. ఈ లోపల ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి మాస్టర్ గారు ఫోన్ ఎత్తే హలో హలో అంటుందంట. అమ్మ ఎవరమ్మా నువ్వు అన్నదంట. నేనయ్యా కువైట్ వెళ్ళి వచ్చిన మీ విశ్వాసం అంటే. అమ్మ నువ్వమ్మా మార్తమ్మ, వందనాలు తల్లి అన్నంట. అయ్యగారు రేపు పొద్దున్నే మీరు ఫస్ట్ బస్సులో మా ఇంటికి మీరు రావాలి, మీకోసం నేను కువైట్ నుంచి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, ప్రార్థన పెట్టాలన్నదంట. ఈ పాస్టర్కి నిద్ర పట్టుద్దా? పట్టదు. తెల్లవారులు ఏం తెచ్చిందో అని ఆశతోటి ఇటుకొట్టగలాడి నిద్ర పట్టక అల్లాడిపోతుందంట. సరే పొద్దున్నే లేచి ఆయన బ్రష్ చేసుకొని కొంచెం టిఫిన్ చేసి బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని బయలుదేరి బజార్కి వచ్చిందంట బస్సు ఎక్కుదామని. వస్తే పొద్దున్నే సెంటర్లో ఎవరు ఉంటారు, కాఫీ వాటర్లో కాఫీ తాగే బ్యాచ్ ఉంటారు, తెల్లవారుజామున వచ్చి కూర్చొని టీ తాగే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళందరూ టీ తాగుతున్నారు. టీ తాగుతుంటే అయ్యగారు వందనాలండి జోసెఫ్ గారు, ఎక్కడికి బయలుదేరారు అని అన్నారంట. అంటే ఆ మాటకి అమ్మాయికి అమ్మ అయ్యా నేను ఫలానా ఊరు వెళ్ళాలి, మా విశ్వాస కువైట్ నుంచి వచ్చింది, అది త్వరగా రమ్మన్నది అంటే, మరి అయ్యగారు మీకు ఈ విషయం తెలుసా అన్నారంట. ఏంటి అయ్యా అంటే, ఈరోజు బస్సులు బంద్ అన్నాను. వామ్మో అసలే పొద్దునే రాకపోతే తూకొని ఉన్నది, ఈయన చెప్తేనే బస్సులు బంద్ అంటున్నారు, నా పరిస్థితి ఎట్టా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల ఒక లారీ వచ్చింది. లారీ వచ్చేసరికి ఆయన ఇక వీళ్ళందరినీ బతిలాడుతున్నంట. అయ్యా నన్ను ఆ లారీ ఎక్కించండి అయ్యా అని బతిలాడుతుంది. ఆయనేమో పొట్టి మనిషి, మరి కొద్దిగా ఉంటాడు జోసెఫ్ గారు. మరి సినిమాల్లో నటించింది 81లో. మరి ఆయన పొట్టి మనిషి కావడం వల్ల 4 మనుషులు పట్టుకొని లేపి లారీ ఎక్కించారు. లారీ ఎక్కి కూర్చున్నాడు. ఇక ఆ ఊరు దగ్గరకు వస్తూ ఉంటే ఇక దిగాలి. ఆ లారీ సిక్కులో లారీ అంటది. ఆ సిక్కులో లారీ ఎక్కిన కానీ క్యాహాయ్ అంటున్నా. ఒరే నాయన నీకు చెప్తాలే కానీ 50 ఇస్తా అన్న నీకు అర్థం కాక ఇక మధ్యలోది ఇక ఆ ఊరు వచ్చింది. ఆపు శబ్దం చేసిందంట. శబ్దం చేసేసరికి ఇక లారీ వాడు ఆపిండు. లారీ ఏమో పెద్ద ఎత్తు ఉంటుంది, ఈడేమో మనిషి ఏమో ఈ తిప్పేయటం అంతే ఉండడం. ఎట్ట దిగాలి. ఇక వీడంట ఇట్ట అంటుందంట, ఒరే నాయన ఇక సరే ఈ జోసెఫ్ గారు ఎట్ట దిగారని చెప్పి చూసి సిక్కోడు సైజ్ చేస్తుందంట. వాడేమో ఆ పాస్టర్ గారు సైజ్ వాడికి అర్థం కావట్లేదు, హిందీ ఓడాయా మరి పంజాబ్ ఓడాయా అర్థం కాక మిక్కి చూస్తానంట. వాడు ఒరే నాయన ఇటు కలక పెట్టుకొని నన్ను ఇటు పట్టుకొని ఇటు పెట్టి ఇటు దించురాన్నంట. వాడికి అర్థమయ్యి బరబర వచ్చి ఆ స్టీరింగ్లోంచి ఆ చొక్కా పట్టుకొని చిన్నం కిందకు వదిలిందంట. వదిలేవాడు వదలక వాడు కూడా జారి ఆయన మీద వచ్చి కింద పడ్డంట. ఇక కుర్రో మొర్రో అని ఆయన వేసి చిన్నంగా మరి నుంచున్న తర్వాత వాడు లారీ ఎక్కిపోయిండు. ఈయన నొప్పులతో కూర్చొని చూసి అమ్మకి ఫోన్ చేసిందంట. అమ్మా మీ ఊరు వచ్చా, సెంటర్లో దిగా, మరి మీ ఇంటికి తీసుకోవడానికి నన్ను ఎవరైనా పంపించమంటే మా ఆయన బండి ఇచ్చి పంపిస్తాను అన్నమాట. సరేలే అని చెప్పి వాళ్ళ ఆయన బండి కోసం చూస్తుంటే ఈ లోపల సైకిల్ వేసుకుని వాళ్ళ అబ్బాయి వచ్చిందంట. ఏంద్రా నువ్వు మీ డాడీ చేస్తానికి బండి వేసుకున్నట్టు, మా డాడీ పొలం పోయిండు పొద్దున్నే, నన్ను పంపించింది మా అమ్మ సైకిల్ ఎక్కాలనంట.
అసలే పొట్టి మనిషి ఆయా వెనమాలికి కూర్చుంటే ఈడేమో లేచి ఆ పెడల మీద లేచి తొక్కుతుండే, ఎందుకంటే ఈ కాళ్ళు ఎంత సాక పిల్లగాడయ్యా లేచి పైపైన దొక్కుతున్నా అంటాడు. పైపైన దొక్కుతుంటే ఆ ఊర్లో గేదెలు వస్తున్నాయంట. ఈ లోపల బర్రన బాడిచ్చాడు, గేదె కేసి కొట్టిందంట. కొట్టేసరికి ఈయన పోయి వెనకమాల పోయి పెండలో పడ్డాడు, వాడు పోయి అడిపోయి పడ్డాడు. అసలే సూటు బూట్ వేసుకొని పొట్టి మనిషి మొత్తం పెండ అంటే అసహ్యంగా ఇటు దూడ్చుకుంటుందంట. ఈ లోపల వాడు మరి ఆ అబ్బాయిని తీసుకొని చిన్నంగా నడుచుకుంటే ఇద్దరు వాళ్ళ ఇంటికి పోయేసరికి ఆమె చూసి ఏం దగ్గర పెండ అయ్యారు అన్నదంట. నేను పెండకి వెళ్ళదమ్మా, మీ అబ్బాయి నన్ను పెండ చేశానని చెప్పిందంట. ఇక బట్టలు మార్చుకొని స్నానం చేసి కూర్చొని ప్రార్థన చేసి ఆ ఇంట్లో వచ్చిందంట. అంటే నిన్నగాక మొన్న ఆయన గుంటూరులో వాక్యం చెబుతామంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. నిన్న దానం చేశారు ఆయన, ఏలూరు పక్కన ఊరు అండి జోసెఫ్ గారు. మన సంఘాన్ని తీసుకొద్దామని చెప్పి పోయిన సంవత్సరం సువార్తము చూపించి ఫోటో ఈయన తెస్తానమ్మా ఒకరోజు మన చర్చికని నవ్విందామా చూసాయండి. చిన్న మనిషి చూసిందంట, చిన్న మనిషిని ఆ చిన్న మనిషిని తెద్దామంటే పాపం దేవుడి కాడికి వెళ్ళిపోయింది, లేడు ఆయన. నిన్ననే మొన్న పోయిండు. ఇద్దరు పిల్లగాళ్ళు, భార్య పిల్లలు ఉన్నారు. మరి అందరు పాస్టర్లు పాపం తలాక సహాయం చేస్తున్నారు. ఫోన్పే నెంబర్ అవి ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చింది, తీసుకున్నాడు. గిఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చిందంట. అట్లా ఉంటుంది. ఇంకొక విశ్వాసి కూడా ఆయనకి అయ్యగారు మరి ఒక ఆమె వచ్చి మన సంఘంలో ప్రార్థనకు వచ్చినప్పుడు ఆమె కొత్త ఆమె వచ్చిందంట. జోసెఫ్ గారు వచ్చి మా ఊరిలో వాక్యం చెప్పారు, చాలా మంచోడు అని చెప్పి అంటుందంట. సాక్ష్యం చెప్తారు, చెప్పమన్నారు. చెప్తే జోసెఫ్ గారు ప్రార్థన చేస్తే చాలా మంచోడు అంటుందంట. అందరూ స్వద్దాహ మంచోడు ఏందమ్మా, ఏం జరిగిందో చెప్పంటే ఆయన కాలు పెడితే ఆశీర్వాదం అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోపల వాళ్ళ విశ్వాసం ఒక విని, అయ్యగారు 3 సంవత్సరాల నుంచి మాగానే వేస్తున్నాం మేము, సరిగ్గా పంట పండట్లేదు, తెగుళ్ళు వచ్చిపోతుంది, నువ్వు మా చేనుకు వచ్చి ప్రార్థన చేయాలంటుందంట. ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్న మాగాణులు బాగా లోతు ఎక్కువ. ఈ మనిషి ఏమో బొడ్డ మనిషి, పోయి మాగాల్లో దిగితే ఏమంటాడా, ఏమవుతాడు, మునిగిపోతాడు. అందుట్లో అమ్మ నీకు దండం తల్లి, నేను వచ్చి మాగాణంలో దిగబడిపోలేను, నా వల్ల కాదులే కానీ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తాలేపో అంటే ఒప్పుకోవట్లేదంట. సరే వస్తాలేపో అమ్మ అంటదంట. ఆమె అన్నదంట, నువ్వు మా చేనుకి రాకపోతే మేము మొత్తం మా 10 కుటుంబాలు మొత్తం ప్రార్థన మానేస్తున్నదంట. ఓ అమ్మ ఈ తిప్పలు బయలుదేరి చెప్పి వస్తాలని చెప్పి బయలుదేరి ఆమెతో కలిసిపోయిందంట. పోయేసరికి మధ్యలో కాలబడ్డ వచ్చిందంట. కాలబడ్డ వస్తే ఆ కాలగట్ట దిగిపోతాడు, కాలంలో మునిగిపోతాడు కదా. ఏమో దిగిపోయి అక్కడ పోయి నుంచి రా అంటుందంట. నీకు దండమమ్మ, నేను వస్తే పోతా రానమ్మ అంటున్నాంట ఈయన. సరిగా ఆవిడ దిగిపోయి మా ఆయన చేలో ఉన్నాడు పంపిస్తానని చెప్పి పంపిస్తే వాళ్ళ ఆయన వచ్చి కళ్ళలో దిగి ఈయన్ని భుజాల మీద ఎక్కించుకొని ఆవిడకి చేయించున్నాను. తీసుకుపోయేసరికి ఈ లోపల ఈయన వాళ్ళ ఆయన వచ్చే లోపల ఒడ్డు మీద కూర్చొని చూస్తాను, గడ్డి మీద చూసి ప్రార్థన చేసుకుంటుంటాం. ఒక పెద్ద ఎర్ర కోతి వచ్చి ఎదురుగా వస్తుందంట. ఏంది ఈ కోతి నా కాడికే వస్తుంది, నేను నల్ల కోతి అనుకుంటున్నాను, దయచేసి అనుకుని ఆ పని భయపడుతుందంట. భయపడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆ కోతి వచ్చి పక్కన కూర్చుందంట. పక్కన కూర్చొని మీద చేసిందంట. చేసేసరికి బే అనేసిందంట. ఒకసారి వేసేసరికి అది అదురుకొని ఉరికిందంట. ఈ లోపల ఈయన ఆయన భుజాలు ఎక్కి దాటి చెనిగిపోయిందంట. చెనిగిపోయిన తర్వాత చెలువ దిగి ఏమేం చేయాలి, నాటేయాలి, మొట్టమొదటి మొక్క పెట్టాలి ఆయన. సరే ఏమో మరి రానంటుందని చెప్పి దిగిందంట. దిగి ఎడకు వచ్చిందంట. మొత్తం దిగితే ఎడకు వచ్చిందంట. ఎడకు వస్తే ఇక ఆకు తీసుకొని అట్నే ఉండి ఇట్టి అంటున్నాంట. ఇక నాటేసి ఇక అయా రా అన్నంట వాళ్ళ ఆయన్ని. ఎందుకు బురదలో దిగబడ్డగా పీకి వడ్డెక్కినాడు కదన్నమాట. బురదలో పీకి వడ్డెక్కిసి తీసుకుని కాలంలో తీసుకుపోయినా చక్కబెట్టుకుని లాగి 2 ముద్దులు లేపిందంట. లేపేసరికి శుభ్రంగా పోయిందంట. తీసుకొని స్నానం చేసుకుని బట్టలు వేసుకొని వచ్చిందంట. మరి చాలా మంచి పాస్టర్, సినిమాలో నటించింది ఆయన జోసెఫ్ గారు. నటించి బాగా వాక్యం చెబుతాడు, బాగానే అందరూ నవ్విస్తారు ఎక్కువగా. జోకులు ఆయన మీద ఆయన జోకులు వేసుకుంటాడు అన్నమాట. వేసుకొని ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే మనం చెప్పేగా నవ్విస్తాడు. అలా మీకు ఆ యొక్క నవ్వు అందిద్దామని చెప్పి అనుకున్నాలే కానీ దేవుడు మరి ఆయన మెచ్చలా తీసుకెళ్ళిపోయింది పాపం. లేకపోతే మొన్న 40 రోజులు ట్రై చేసి ఆయన కోసం, మీకు చెప్పుకున్నా ట్రై చేస్తే ఏలూరు పక్కన చింతల చెరువు ఏదో ఉంది. ట్రై చేస్తే ఫోన్ నెంబర్ దొరకడా నాకు, లేకపోతే వచ్చి తెప్పించేవాడిని. సరే మంచిది.
మరి అకులా ప్రిస్కిల్ల యేసు ప్రభుతోటి తీర్మానం చేసుకున్న బిడ్డలు కాబట్టి గృహంలో చేర్చుకున్నారు, సంఘాన్ని చేర్చుకున్నారు. తర్వాత నీ ఇంట్లో ఏముండాలంటే యోహాను సువార్త 12:3 తీయండి. ఆరాధన ఉండాలి. యోహాను సువార్త 12:3, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం తీయండి. 12:3 యోహాను సువార్త. అప్పుడు కాదమ్మది 12వ అధ్యాయం 3వ వచనం కదా, అదేనా? స్తోత్రం, హల్లెలూయా. అంటే అత్తర్ అనేది దేనికి సూచనగా చెప్పాడంటే ఆరాధనకి సూచన. దేవుణ్ణి ఆరాధించడం కోసం మరి సూచనగా చెప్పాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారంట మృతుల్లో లేచిన లాజరును బేతని యొక్క పస్కా పండగకు 6 దినముల ముందుగా వచ్చాడంట. అక్కడ వారు ఆయనంట ఇందు చేసిరి, మార్త ఉపచారం చేసను, లాజరు ఆయనతో కూడా భోజనంను కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచడం. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దనారాలకు ఆమె పేదలకు ఇయ్యలేదని వాడేలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించి వచ్చాను కనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినము నాకు ఆమె దీనిని నుంచుకుననియుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరియా అత్తరు పూసి ఆరాధన చేసింది ఇక్కడ ప్రభుని. తన ఇంట్లో చేర్చుకున్న యేసు ప్రభు వారికి ఆరాధన ఏం చేసిందంటే ఆయన పాదాల మీద అత్తరు పోసి, జటామాంసి అత్తరు పోసి, చెరున్నర ఉంటుంది వాల్యూ. ఇక్కడ ఇలువ కూడా ఇచ్చాడు. మరి 150 రూపాయలు, 150 రూపాయలకు అమ్మొచ్చు ఉంటుందాన్ని. కానీ ప్రభు పాదాల మీద పోసి ఎంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుందా అంటే ఆరాధనకి సూచన. యేసు ప్రభువుని ఇందాక ఫస్ట్ మాట నేనేం చెప్పానంటే యేసు ప్రభు నీ ఇంట్లో ఉండాలని చెప్పా, లోక 10:38. రెండవ మాట మరి అకులా ప్రిస్కిల్ల వారు సంఘాన్ని దైవ సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి వందనాలు చెప్పారు, గృహంలో చేర్చుకొని. మూడవది మరియా యేసు ప్రభుని ఆరాధించింది, అత్తరతోటి ఆరాధించింది. ఇక అపోస్తుల కార్యములు 12:12 చూసినట్టయితే నీ ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలంట. తీయండి అపోస్తుల కార్యములు 12:12. అతడు మార్కను మారుపిరుగుల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మార్క్ అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి యేసుప్రభు వస్తారంట. అక్కడ అనేక మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. కాబట్టి ఇక్కడ మరి పేతురుని జైల్లో పెట్టారు. పేతురుని జైల్లో పెట్టినప్పుడు దేవదూత వచ్చి పేతురుని తప్పించి తీసుకొస్తే ఈ సంఘం మొత్తం కూడా కూర్చొని ఆరాధన చేస్తుంది. ఎక్కడ చేస్తున్నారంటే మార్క్ అని మార్పిరి గల యోహాను తల్లి అయిన మరి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. ఎందుకంటే పేతురు గారు రావాలయ్యా, పేతురు గారిని చంపేస్తారేమో అని ప్రార్థన చేస్తున్నారు. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? నీ సేవకుడి కోసం, సంఘం కోసం, సంఘ విశ్వాసుల కోసం, మరి సంఘం మొత్తం కూడుకొని ఒక ఇంట్లో కానీ ఒక గృహంలో కానీ మరి ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ మరియా ఇంటికి వచ్చి దేవుడు
మరి ఒక దైవ సేవకుడిని కాపాడటం కోసం ప్రార్థనా కొడుకు ఏర్పాటు చేశాడు. ఆ దైవ సేవకుడు పేతురు గారు వచ్చి తలుపు కొడతా ఉంటే రోజైన ఒక అమ్మాయి వచ్చి ఆ తలుపు తీసింది. తలుపు తీసి పేతురు గారు వచ్చారని చెప్పి కేకలు వేసింది. ఆ సంఘం నమ్మల ప్రార్థనలో ఉండి, హే పిచ్చిదానా, పేతురయ్య జైల్లో ఉంటే ఎట్టొస్తాడు అని చెప్పి మరి ఆయన అందరూ గద్దించారు. చాలండి, ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. వాళ్ళు చేసే ప్రార్థన ఏంటది? ఏం ప్రార్థన? పేతురు గారు బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. పేతురు గారు బయటకు వచ్చిండు కానీ నమ్మట్లా. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ నొప్పులు తగ్గాలి, నడు నొప్పులు తగ్గాలని ప్రార్థన చేస్తున్నావు. తగ్గుతే నమ్మట్లేను, నమ్మితే తగ్గుతాయి. నమ్మక విశ్వాసం ఉండాలి ఫస్ట్. నీ మైండ్ సెట్ అనేది అదే. ఒకసారి నేను ఒక డాక్టర్తో మాట్లాడుతుంటే ఆమె అంటది ఆ మాట, చాలాసార్లు ఈ మాట చెప్పే మీతోటి, మీకు నడు నొప్పి ఉందమ్మా, నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే నీ శరీరంలోకి పోయి నీ మైండ్లో ఆ నడు నొప్పి అనే ఆలోచనని మాన్పించేస్తుంది. ఆలోచించడం మానిపిస్తుంది. అప్పుడు నీ నొప్పి అనేది తగ్గిపోద్ది. నొప్పి అయితే అట్లనే ఉంటుంది, తగ్గదు. నొప్పి అంతే ఉంటుంది. కానీ ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? పోయి నీ మైండ్లో నడు నొప్పులు ఉన్న ఆలోచనని మానిపించేస్తుంది, మర్చిపోయేస్తుంది. అంటే నీ ప్రార్థన కూడా నీకున్న నొప్పుల్ని, అనారోగ్యాన్ని నాకు లేదని చెప్పి నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు అవి తగ్గుతాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మందు ఏం చేస్తుందమ్మా? మర్చిపోజేస్తుంది. ఆ బాధ నీకు లేదని చెప్పి మర్చిపోజేస్తుంది. మరి నువ్వు కూడా ప్రార్థన ద్వారా నాకు ఆ బాధ లేదని చెప్పి ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సంఘం చేసే ప్రార్థన బట్టి పేతురు గారి సంఖ్యలు ఊడిపోయి వచ్చి ఆయన సంఘంలో కలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ ఇంట్లో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఇక 5వ మాట, మరి అపోస్తుల కార్యాలయం 16వ అధ్యాయము 5వ వచనం 15వ వచనం తీయండి. 16:15 పక్కనే 16:15. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ లూదియా అనే ఆమె నదీ తీర ప్రాంతంలో విశ్రాంతి దినము నా గవిని దాటి నదీ తీర ప్రాంతంలో ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ కూర్చొని ఆమె ఉదారంగు పొడి అమ్ముకుంటా ఉంటే మరి వాళ్ళందరూ స్త్రీలతో మాట్లాడి ప్రార్థనలు చేస్తున్నారు. లూదియా కూడా దైవభక్తి గల స్త్రీ. ఆమె కూడా విని ప్రార్థనలు ఆలకిస్తూ ఉంది. అప్పుడు అమ్ముకుంటూనే ఉంది, ఒక పక్క ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటే మరి ఆమె హృదయం ప్రభువు తెరిచి పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి పౌలు మాటలని, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ హృదయాల్లో చేర్చుకోండి, ఈ లోకరక్షకుడు ఆయనే, ఈ పాపాలు క్షమించేది ఆయనే, ఈ దేహాన్ని విమోచించేది ఆయనే, పరలోక రాజ్యం చేర్చేది ఆయనే, నరకాన్ని తప్పించేది ఆయన అని చెప్తుంటే ఆలకించింది. విశ్వాసం ఉంచి ఆమె ఏం చేసిందంటే చూడండి, ఇక్కడ ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిన. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బియ్య గారు రామగారు రాలేదు ఇవాళ, పద్మ గారు రానుందా? ఒకరోజు నేను అమ్మగారు పల్లెలోకి వెళ్ళి కోటమ్మ ఇంటికి ప్రార్థన చేసాం. కోటమ్మ ఇంటికి ప్రార్థన చేసి వస్తుంటే ఈమె సన్నగా ఉంది. అప్పుడు ఎంత లావు లేదు, మనిషి సన్నగా ఉంది, పసుపు రంగు చీర కట్టుకుంది, మనిషి బాగానే ఉంది. వందనాలు చెప్పింది. మాకు తెల్ల బట్టలు చూడటం వల్ల పాస్టర్ గారు అని పనుకుంది కనుక వందనాలు చెప్పి, ఎవరయ్యా మీరు అడిగింది, వెలదలోపు సేవ చేస్తామండి మేము పాస్టర్ గారు అని చెప్పండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోండి అన్నది. అమ్మ ఇప్పుడు కాదమ్మా, సమయం ఉంది, వస్తామని చెప్పి వచ్చు. కానీ లూదియా దైవభక్తి కలిగి మారు మనసు పొంది బాప్తిసం పొంది విశ్వాసం ఉంచిన స్త్రీ దైవ సేవకులను చేర్చుకుని ప్రార్థన చేయమని బలవంతం చేసి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ లూదియా దైవ సేవకులకి
పరిచర్య చేయడం కోసం తన ఇంటికి రమ్మంది. ఏం పరిచర్య చేస్తారు ఇంటికి వస్తే చెప్పండి? మీ ఇంటికి సేవకుడు వస్తే, సేవకురాలు వస్తే ఏం పరిచర్య చేస్తారు? మంచులు ఇస్తారు, కూర్చోబెడతారు, టీ పెట్టిస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కానుక పెడతారు. అంతేనా? పరిచర్య అంటే అంతే, ఇంకేం చేస్తారు? కాబట్టి ఆమె పరిచర్య చేయడం కోసం పౌలు గారిని చేర్చుకుని మంచులను ఇచ్చి, మరి అప్పుడు కాఫీ టీలు ఉండేవి నాకు తెలియదు కానీ ఆ కాలంలో, మరి ఏదో ఒకటి కొంచెం పెట్టి ఆహారం పెట్టి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టడం కోసం పిలిచింది. స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య అంటే దైవ సేవకుల ఇంట్లోకి చేర్చుకోవటం. ఇక 6వ మాట, 7 మాటలు ఇవి మొత్తం ముగిస్తాను. మరి నీ గృహానికి రక్షణ ఉందా? లోకా 19:10 తీయండి పక్కనే. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం తీయండి. లోకా 19:10. లోకా 19:10 లోకా 19:10. చూడండి ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఆయన పొట్టి జక్కయ్య ఇంటికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. పొట్టి జక్కయ్య ఇంటికి వచ్చి ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడినాడు? ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. పొట్టి జక్కయ్య అంట ఏ చెట్టు అది? మేడి చెట్టు. మీ చేత చెప్పిన కోసం చెప్పించు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు గొప్పగొప్పలాడుకుంటా ఆ దారిని వస్తున్నంట. శిష్యులతో కలిసి, విశ్వాసులతో కలిసి, రోగులతో కలిసి వస్తున్నంట. వస్తామంటే ఈయన పొట్టుడుగా జోసెఫ్ గారి లాగా మరి నన్ను ఎక్కడ దొక్కుతారో జనంలో పడేసి అని చెప్పి అనుకున్నాడేమో. బరబర ముందే పోయి ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చొని పెంగలో కూర్చొని చూస్తుంటే యేసు ప్రభు వారు వచ్చి ఆ చెట్టు కాడ ఆగి తలకాయ పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగిరాము. స్తోత్రం, హల్లెలూయా. త్వరగా దిగిరాము, నేడు నేను నీ ఎంత ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే జక్కయ్య ఇంటికి దేవుడు రావడం కోసం ఇష్టపడ్డాడు. జక్కయ్య అయితే మరి సుంకపుదారుడు గుత్తదారుడైన సుంకపుదారుడు ధనవంతుడైన వాడు ట్యాక్స్ కలెక్టర్. జనం అనుకుంటున్నారు, వామ్మో ఈడు ముక్కు బిండి వసూలు చేస్తారు ట్యాక్సులు, వీడింటికి పాటు పోయింది పట్టుడైన గట్టుడు అని చెప్పి కొనుక్కుంటున్నారంట. కానీ యేసు ప్రభు వారంట మరి ఆయన ఇంటికి వెళ్తానని చెప్పంటే జక్కయ్య సంతోషంతో త్వరగా దిగి వచ్చి ఆయన్ని చేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు నీ ఇంటికి వస్తానంటే నువ్వు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గృహంలో జన్మిస్తాను, నీ ఇంట్లో జన్మిస్తాను, నీ హృదయంలో జన్మిస్తాను అని చెప్పి అంటే నువ్వు ఆయన చేర్చుకుంటావా? జక్కయ్యలాగా. జక్కయ్య త్వరగా దిగి వచ్చి సంతోషంతో చేర్చుకున్నాడు. మరి అందరూ అది చూసంట ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుక్కున్నారంట. ఏంటి పాపాత్ముడైతే ఈ యొక్క జక్కయ్య ఈ పరిశుద్ధులైన యేసు ప్రభు వారు వాలంటీర్ బాటు వేయండి అని చెప్పి కొనుక్కుంటున్నారంట. చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నానని నేను ఎవని యొద్దను ఆయనను అన్యాయంగా తీసుకున్నట్టయితే మరి అతనికి 4 అంతలుగా మళ్ళా చెల్లించని ప్రభుతోటి చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జక్కయ్య అన్యాయంగా ఏదైనా ఆస్తి సంపాదిస్తే పేదలను నూరుగొట్టి, ఆస్తి నేను పేదలకు పంచిపెడతానయ్యా, మరి నా ఆస్తిలో 4 వంతులు తీసి మరి పేదలకు ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా సగం పేదలకు ఇస్తానని చెప్పినప్పుడు మరి ఆయన చూడండి ఇక్కడ, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి 4 అంతలు చెల్లిస్తానని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. అంటే సగం పేదలకు ఇచ్చేసి ఆస్తి మొత్తాన్ని ఇంకా ఇవ్వాల్సిన ఎవరైనా ఉంటే వాళ్ళకి 4 వంతులు ఇస్తాను. అంటే రూపాయి ఇస్తే ఎన్ని ఇస్తాడానా? 4 రూపాయలు ఇస్తా అంటున్నాడు. కాబట్టి అప్పుడు అన్నాడు యేసు ప్రభు, అందుకు యేసు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. చూడండి, ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి.
అబ్రహాం దేవుని నమ్మిన కనుక అది అతని నీతిగా ఎంచబడ్డది. కాబట్టి అబ్రహాంతో పోల్చి మరి నేడు ఈ ఇంటికి రక్షణ, మరి నీ ఇంటికి రక్షణ వచ్చిందా? రక్షకుడు వచ్చాడా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభుని చేర్చుకున్నావా నీ ఇంట్లోకి? ఒకసారి ప్రార్థన చేసుకో. మరి లాస్ట్ వన్గా హెబ్రీ 3:6 తీయండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం తీయండి. హెబ్రీ 3:6, పేజ్ నంబరు 201. 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమెట్టకు స్థిరముగా చేసిన ఎడల మనమే ఆయన ఇల్లు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండి, ఇక క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభువులో మనం స్థిరంగా ఉంటే, ధైర్యంగా నిరీక్షణగా ఉంటే, మరి ఆయన మన హృదయంలో ప్రవేశించి ఆయన యొక్క మన హృదయాన్ని ఇల్లుగా మారుస్తారంట. స్తోత్రం, హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు. ప్రభు యొక్క అధికారానికి ఒప్పుకోవాలి. ఫస్ట్ ప్రభువుని చేర్చుకోవడం కోసం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ప్రభు అధికారానికి ఒప్పుకుంటావో ఆయన వచ్చి నీ ఇంట్లో ప్రవేశిస్తాడో, నీ హృదయంలో ప్రవేశిస్తాడో, నీతో పాటు నివసిస్తాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఏముండాలంటే యేసు ప్రభు ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. మరి నీ హృదయంలో పరిచయం చేయాలని చెప్పి ఆలోచన ఉండాలి, ప్రార్థన చేయాలి, రక్షణ కావాలి. నీ ఇంటికి ప్రభు యొక్క అధికారం కూడా కావాలి. ఈ 7 మాటల్ని దేవుడు మీ అందరి హృదయాల్లో నివసింపజేయునుగాక. ఆమేన్. మరి ఒక మాట